ఏపీ మొత్తం రావణ్ అండ్ శ్రావణ్ సినిమా చూపిస్తున్నారు ఇద్దరు కలిసి. ఒక ప్రభుత్వానికి పట్టపగలు సినిమా చూపిస్తున్నటువంటి రావణ్ అండ్ శ్రావణ్. ఎంత అద్భుతం అంటే, రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ను పట్టుకొని ఎర్రకండు వేసుకున్నాడని నక్సలైట్ పక్షపాతని 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత ఉపా చట్టం ఉపయోగించారంటే దేశం మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నారో 2 రాష్ట్రాల్లో సినిమాలు వదిలిపెట్టి రావణ్ అండ్ శ్రావణ్ యొక్క చాకచక్యమైనటువంటి తెలివి. లాయర్ తర్వాత ఒక జడ్జి తర్వాత ఆ పదవి నుంచి వైదొలిగి ఒక అద్భుతమైనటువంటి యాక్టివ్ పర్సనాలిటీ తోటి తెలుగు ప్రజలను 2 రాష్ట్రాల్లో అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు. ఒక అద్భుతంగా అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, పోరాటం అంటే ఇది. ప్రభుత్వాలను ధిక్కరించేటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక జడ్జి రాజ్యాంగబద్ధంగా సమాజాన్ని జాగృతం చేస్తూ ఉంటే ఏ సినిమా చూపియని, ఏ సినిమాలు ఇవ్వనటువంటి మెసేజ్ను ఒక శ్రావణ్ కుమార్ ఒక దళితుడు ఇస్తూ ఉంటే, రావణ్ ఒక మామూలు సాదాసీదా యూట్యూబర్కు గద్దున గజగజ వణికిపోయిన ప్రభుత్వం ఇలా 500 మంది పోలీసులను పెట్టి ఆటలాడుతూ ఉంటే నిజంగా సినిమాలు విడిచిపెట్టేసారు. ఎవరి ఫోన్లలో చూసినా రావణ్ అండ్ శ్రావణ్. ఏమైంది రావణ్కు? ప్రశ్న, క్వశ్చనింగ్ హెస్ బికమ్ డేంజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. వై? ఎందుకంత భయపడతా ఉన్నారు? ఎందుకంత వణికిపోతా ఉన్నారు? నాలెడ్జ్ లేక వణికిపోతా ఉన్నారు. సబ్జెక్టు లేక ఏం చేయాలో అర్థం కాక బలవంతంగా మెడలు వంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీకు తెలియదు ఒకటి ఏంటంటే, కష్టజీవులందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు దేనికి వనకరు. చాలా మంది, ఎంతో మంది ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే, తెగువ ఉన్న వాళ్ళే, ప్రాణాలను పనంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడిన వాళ్ళే, ప్రజలను కాపాడిన వాళ్ళే మీ ఉడత బెదిరింపులకు భయపడరు. పవన్ కళ్యాణ్ లేక ఎలాంటి దేని మీద అవగాహన లేదు. చదువు మీద లేదు, వ్యవసాయం మీద లేదు, పేదరికం మీద లేదు, రాజకీయాల మీద లేదు, యువత మీద లేదు, జీవితాల మీద లేదు, హాఫ్ నాలెడ్జ్. కానీ ఆయన ఫాలోవర్స్ అంట, రాళ్లతోనే కొడతారంట, దాడులు చేస్తారంట, తరుమట్లాడతారంట. 10 మంది కలిసి 100 మంది కలిసి ఒకరి మీద దాడులు చేస్తారంట. ఏంది? ఈ దేశంలో పోలీసులు ఉన్నారు, ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి. కానీ పోలీసుల ముందే దాడులు చేస్తారా? ఇది సైన్యమా? మిమ్మల్నే సైన్యం అంటే ఈ దేశాన్ని కాపాడే సైన్యాన్ని ఏమనాలి? ఈ దేశానికి రక్త తర్పణం చేసిన వాళ్ళని ఏమనాలి? సిగ్గుండాలి కదా మనకు. పోలీస్ అంటే గౌరవం ఉండాలి కదా, రాజ్యాంగం అంటే గౌరవం ఉండాలి కదా. కేసులు ఒక వ్యక్తి ముందు పెట్టేటప్పుడు ఒక ప్రభుత్వం ఒక వ్యక్తిని కక్ష సాధింపులు చేసేటప్పుడు ఆలోచించాలి వాడు కదా, బుర్ర ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏంది పడితే అది మాట్లాడుతూ భక్తుల మంచు కలరింగ్ ఇస్తూ కటింగ్లు ఇస్తూ, నిజంగా దేవునికి కూడా తెలుసు వీళ్ళు భక్తులు గారని. జై శ్రీరామ్ అనేవాళ్ళు ఇలా దేవుణ్ణి దోసుకుంటే, బాలరాముణ్ణి నిలువు దోపిడీ చేస్తే దిక్కు లేదు, ఎవడు మాట్లాడతాడు. తోకలు ముడుచుకోర్రు. ఎక్కడుందిరా భక్తి? ఏడుంది? జై శ్రీరామ్ అనేటువంటి పదమాడి ఒర్రతోడు రాముణ్ణి దోసుకుంటే దిక్కు లేదు, అడిగేతోడు లేడు. ఈ దేశ ప్రధాని ఈవెన్ ట్వీట్ కూడా చేయలేదు. ఆయన నమ్ముకున్నటువంటి వీళ్ళు దాడులు చేస్తారు. మేము హిందువులం అంటారు, మేము రామభక్తులం అంటారు. కానీ చివరికి మీరు ప్రజలకు మేలు చేయరు, అటు దేవునికి మేలు చేయరు. మరి ఎవరికి చేస్తారు అది మీకే తెలియాలి. ఇలా ఏ హీరో ఎవరు రావణ్ అండ్ శ్రావణ్ నైటు వాళ్ళు ముందే ప్రజలకు తెలుసు. కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు చూసినా, ఏ స్టోరీ చూసినా వాళ్ళదే ఉంది. ఎందుకుంది అంటే, ఇక్కడ శ్రావణ్ అనేటువంటి ఒక జ్ఞాని, ఒక తెలివైనటువంటి శిఖరులా కనిపిస్తూ ఉన్నాడు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వాలతోటి. ఎస్, ప్రభుత్వాలకు తప్పుడు నిర్ణయాలు తీసుకునే గుండెల్లా నిద్రపోతా అని చెప్తా ఉన్నాడు. చదువుకున్నటువంటి బలం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ బలంతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇలా దాడులతో కాదు, సింగిల్గా వచ్చి ఒక శ్రావణ్ ఒక రావణ్ మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వాలు బిత్తరపోయేటటువంటి పరిస్థితి. ఏ విశ్లేషకులు చూసినా అదే మాట. శత్రువుల ఫోన్లలో కూడా, శత్రువుల ఛానల్లో కూడా రావణ్ శ్రావణ్ ఇలా మారుమోగుతూ ఉంటే దేశం నిజంగా పరిశాన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది మామూలు విషయం కాదు, ఇది గొర్రెలకు సాధ్యమయ్యేది కాదు. మత పిచ్చిలు ఇవ్వడం ఈజీ, మతాలకు తాకట్లు పెట్టడం ఈజీ, ఒకరినొకరిని కొట్టుక సంపించేటట్టు రెచ్చగొట్టడం ఈజీ. కానీ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞాన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా సమాజాన్ని మెప్పించడం ఈజీ కాదు. ఎంతమంది శత్రువులు ఉన్నా శ్రావణ్ రావణ్ శత్రువులంతా నిద్రపోకుండా, నిద్ర లేచినప్పుడల్లా వీళ్ళు ఫోన్లు పట్టుకొని వీళ్ళని చూసి తిట్టేవాళ్ళు తిడుతూ ఉన్నారు, పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఎవరి నోట్లో చూసినా వీళ్ళిద్దరే ఉండడం అనేది ఏపీ ప్రభుత్వానికి మామూలు విషయం కాదు. మీరు ఊపా చట్టం పెడతారా, రావణ్ను చంపేస్తారా, ఏం చేసినా
ప్రజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పతనం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, మంచి దైవభక్తుడు అనుకుంటే పవన్ కళ్యాణ్ మాటలు మొత్తం అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పనికి మళ్ళీ చెత్త మాటలు మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి. సిగ్గువాయ్, ఇజ్జతువాయ్, చెడుపకురా చెడేవు, ఉరకకురా పడేవు, మనిషిలాగా ఉండాలి. కానీ ఈ దుర్మార్గంగా దాడులంట. ఎవడా ఈ భూమి మీద ఏ లుచ్చలన్నా చేస్తారా దాడులు? ఎవరు సైన్యం చేసింది? వైఎస్ఆర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అభిమానులు లేరా? చేసిరా ఇంతవరకు ఎప్పుడన్నా? ఇందిరాగాంధీ అభిమానులు లేరా? మా రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరు అభిమానులు లేరు? అభిమానులు అందరికీ ఉంటారు. కానీ అభిమానం అనేది జ్ఞానంతో కూడినట్టు ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అన్నిటికన్నా ముందు పోలీసులను గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, కోర్టులను గౌరవించాలి. కానీ వాళ్ళ ముందే గోడలు దుంకుతూ రాళ్ళు దాడి చేస్తూ వాడిని కొడతాం ఈయన్ని కొడతాం గుంపులు పోయి మీరేమో ఫైటర్లా? మీరేమో మైక్ టైసన్లా? ఎవరు మీరు? బాక్సర్లా? ఈ దేశానికి పథకాలు తెచ్చిన వాళ్ళ కొట్లాటకు వస్తారు, ఒక వ్యక్తి మీద దాడులు చేస్తారు. రాజ్యాంగబద్ధంగా విమర్శించండి. కానీ మొత్తం మీద ఇలా ప్రభుత్వాలను కుప్పగూల్చినటువంటి పని అయిపోయింది. ఇది మామూలు కాదు. పవన్ పతనమై పడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఏం చెప్పినా వీళ్ళు చట్టాలు చెప్తా ఉన్నారు, నీతులు చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసిందే లుచ్చ పనులు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పవన్ సీట్లు రానప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలు కూతలు కూసినటువంటి పవన్ ఇవాళ శుద్ధపూస ఎట్లయినవా? నువ్వు ఇవాళ నువ్వు సిద్ధపూసవా? ఇవాళ నువ్వు నీతివంతునివా? ఇవాళ నీ నోట్లో నుంచి మధురం అమృతం ఒలకబోస్తున్నావా? అనవసరంగా గెలుకొద్దు, వాసన చూడొద్దు. పరిశాను ఇవాళ పవన్కి ఎంత ఫాలోయింగ్, ఎంత డేంజరు. దళితుల నుంచి, పేదల నుంచి, నిజంగా నిరుద్యోగుల నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుసుకోను. తప్పు. రావణ్ శ్రావణ్ నిజంగా దే ఆర్ బికమ్ హీరోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద తెలుగు పీపుల్. శత్రువుల మధ్యలో కూడా అదే ఉంది. ఏంద్రా ఇది? ఏంది ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి ఇలా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది తప్ప. అంతేకాదు, ఏదేమైనా మీరు ఉపా చట్టాలు పెట్టినా, మీరు ఏం చేసినా ఖచ్చితంగా ప్రభుత్వానికి పతనానికే తప్ప ఇంకో దానికి కాదు. ఓవర్ చేసి మీరు అంటే నేను ఎంతోమందిని చంపారు. మొన్న పిల్లగాని కూడా చంపేసారు సిఐలు, పోలీసు వాళ్ళు. ఇది కాదు, ఇవి లేవు, చంపడానికి లేవు రాజ్యాంగం, చంపడానికి లేవు పోలీస్ స్టేషన్లు, చంపడానికి లేవు కోర్టులు, కాపాడడానికి ఉన్నాయి. ప్రభుత్వాలు ఉన్నది కాపాడడానికి, కానీ కక్షలు తీసుకోవడానికి కాదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోకపోతే రావణ్లు లక్షలాదిగా పుట్టుకొస్తారు. అది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాలు సంయమనం పాటించాలి. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళను మందలించాలి, వాళ్లకు తెలియజెప్పాలి. తప్పులెన్నువారు తండోపతండంబు లొరివి జనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమ. రావణ్ ఒక్క మాట తప్పు మాట్లాడితే పవన్ 100 మాట్లాడండి, 1000 మాట్లాడండి. నీ తప్పులు చూసుకో అయ్యా. నువ్వు గురిగింజ నీతులు చెప్పక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పెద్ద ఎంత జైలు నీ క్రేజ్ ఉందో నీ అభిమానుల చేత నీకే ఉల్టయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎవరికి ఏం లేదు. అనవసరంగా రావణ్ను మీరు రాద్ధాంతం చేస్తే ఎవడు కూడా వనకడు, ఎవడు కూడా బెనకడు. 100% మీ పతనము ఈ విధానాల కక్షలతోటే ప్రారంభమైందన్న సంగతి గుర్తిరగాలి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. జై హింద్, జై భీమ్, జై భారత్.